ఉన్నారు. అండ్ పేరు ఇక్కడ చాలా వరకు నాకు సీనియర్స్ అందరూ ఎప్పటి నుంచో తెలుసు. అన్నలందరికీ థ్యాంక్ యూ యువర్ అన్కండిషనల్ సపోర్ట్. అండ్ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ ఫర్ ఇంత ముందు కలవకపోయినా, మనం ఏం మీట్ పెట్టుకోకపోయినా, నేనేం అడగకపోయినా ఆ, నాకు నా కుటుంబానికి మీరు అండగా నిలబడారు. ఈ రోజు ఇలా వచ్చి మీతో మాట్లాడగలుగుతున్నానంటే దానికి మీరే కారణం. ఎవరు కానీ ఒక రూపాయి తీసుకోకుండా, ఏది ఆశించకుండా, ఒక మంచి వైపు కానీ, ఒక ధర్మం వైపు కానీ మీరు ఒక డెసిషన్ తీసుకొని అండ్ లిటరలీ కాపు కాశారు. ఎన్ని జన్మలు అయితే మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందుకే ఇంక బయట ప్రతి బర్త్డేకి, ప్రతి ఈవెంట్కి మనం ఒక అకేషన్ చేయాలి. మీరు లేకపోతే మేము లేవు. మాకు మా దేవుళ్ళు, మా జనాలు, ప్రజలు, వాళ్ళకి మధ్యలో మీరే మీడియం మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అడుగడుగునా మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు మాకుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ కెమెరా సిబ్బందికి, ఫోటోగ్రఫీ సిబ్బందికి ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారం. థ్యాంక్ యూ. కేక్ కట్ చేస్తారు. ఏం లేదు, ఈసారి బర్త్డేకి అద్భుతమైన పనుల్లో, మంచి మంచి ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ డైరెక్టర్స్, డిఫరెంట్ నిర్మాతలు, క్యాస్ట్, క్రూ అండ్ డిఫరెంట్ జానర్స్ అండి మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అండ్ అలాగే 16 సంవత్సరాల తర్వాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ లో సినిమా సైన్ చేసి పంపించేసిన తర్వాత అండ్ రేపు మార్నింగ్ సర్ప్రైజ్ గా ఆ సినిమా ఒక చిన్న ఫన్ గ్లిమ్స్ రాబోతుంది. ఎవరైతే ఇన్నాళ్ళు ఫన్ మిస్ అవుతున్నారో దట్స్ గోయింగ్ టు కమ్. అండ్ అలాగే మా హనుమారెడ్డి గారు తీసిన డేవిడ్ రెడ్డి సినిమా గ్లిమ్స్ కూడా రేపు ఈవినింగ్ రాబోతుంది. అందరూ అందరూ ప్రతి సినిమాలు కష్టపడతారు, మేము కూడా అందరిలాగే కష్టపడి డేవిడ్ రెడ్డి కూడా అద్భుతంగా డైరెక్టర్ గారు దాన్ని ఒక మ్యాగ్నమ్ ఆపస్ లాగా దాన్ని చిత్రించారు. అది రేపు ఈవినింగ్ రాబోతుంది. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్. దట్ ఈస్ మై ఈ బర్త్డే నా హై. ఇప్పుడల్లా కాదండి, ఇప్పుడు ఎంజాయింగ్ మై యాక్టింగ్ కెరీర్. ఈ క్యాంపెయిన్ సైలెన్స్ సూపర్ అన్న. ఐక్య ధైర్య సేన సమితి, ఇది నేను, నా సతీమణి మోనిక గారు, ప్రతి ఒక్కరు మేము ఫస్ట్ నుంచి సేవా కార్యక్రమాలు తన కుటుంబంలో కానీ మేము కానీ ఫస్ట్ నుంచి అది అలవాటు ఉంది. అండ్ ఒక ఆర్గనైజ్ గా కాకుండా ఒక హాస్పిటల్ సెల్ఫ్స్ అనో, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ గా అనో, ఊళ్ళో సమస్య అనో, యాజ్ బేసిక్ యాజ్ ఎనీథింగ్. సో మాకు కంటిన్యూస్ గా రోజువారీగా నేను మా వైఫ్ కానీ కీప్ హెల్పింగ్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ తో అండ్ వాళ్ళకి మా దగ్గరకు వస్తే ఒకటి పరిష్కారం దొరుకుతుంది వచ్చేవాళ్ళు. సో వి థాట్ ఇలాగా. అండ్ సమ్ టైమ్స్ మేము అవైలబుల్ ఉన్నప్పుడు చేస్తున్నాం, అవైలబుల్ లేనప్పుడు అది కొన్ని అవుతున్నాయి. సో ఇలాగా కంటిన్యూస్ గా చేసేటప్పుడు కొంచెం నమ్మకం, హోప్స్ ఉంటుంది జనాలకి. సో ఆ హోప్స్ నిలబెట్టుకోవాలంటే వీ నీడెడ్ ట్రస్ట్. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. అండ్ మా వైఫ్ కూడా ఇంకా ఫైనల్ గా ఈ బర్త్డే ముందు షీ ప్లాన్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఒక ట్రస్ట్ గా పెడదాము, మన లైక్ మైండెడ్ వాళ్ళందరినీ జాయిన్ చేసుకున్నాము, లెట్స్ డూ స్టేట్ వైడ్ అని చెప్పేసి బ్లడ్ క్యాంప్స్ తో మొదలు పెట్టాము. ఫస్ట్ రోజు హైదరాబాద్ లో చేయడం జరిగింది, కుక్కట్పల్లిలో లాంచ్ చేసాము. అలాగే కర్నూలులో పెద్ద ఎత్తున వచ్చి చేశారు ప్రతి ఒక్కరికి పాదాభివందనం ముందుకు వచ్చేసినందుకు. అలాగే కాకినాడలో కూడా మొదటి రోజు చేశారు. ఈ రోజు తిరుపతిలోను, వైజాగ్ లోను పలు చోట్ల చేస్తున్నారు. అది ఇప్పుడు కాగదు, ఇది ఇంకా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కి వెళ్ళాలి, అది వెళ్తూ ఉండాలి. ఇంకా ఎంతో మంది లోపలికి వచ్చి సేవ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్. అండ్ ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి, సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్స్ తో కానీ ఏదైనా ఇబ్బంది పడుతూ గొంతిప్పిన వాళ్ళకి ఇది ఒక వాయిస్ గా ఉంటుంది అనేసి తెలియజేస్తానండి. అండ్ ముఖ్య పాప పేరు దేవసేన, అందుకే సేన అని పెట్టాం. అండ్ ఐక్య ధైర్య సేన సమితి కూడా మా బిడ్డ లాంటిదే. అదే భక్తితో, అదే భయంతో దాన్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంటామని ఆ పేరు పెట్టడం జరిగింది. ఎస్ అండి. యాజ్ ఆఫ్ నో అండి, వీఆర్ స్టిల్ దాని నియమాలు కానీ ప్రతిదీ కానీ కొంచెం ప్రొఫెషనల్ హెల్ప్ తో వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ టుగెదర్. వీఆర్ ఇన్ బేబీ స్టెప్స్. అంత ఆర్గనైజ్ చేసుకొని ఫుల్ అలా చేయలేదు. ఇట్స్ వెరీ అన్ఆర్గనైజ్ గానే స్టార్ట్ చేసాము. అండ్ సూన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లో తీసుకొస్తాము.
అండ్ ప్రస్తుత నియమాలు వీఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. ఎందుకంటే మేము ఇదే హెల్ప్ చేస్తామని ఎవరు కనిపెట్టట్లేదు. మీకు తెలిసిందే పలు ప్రాబ్లమ్స్ పలు దీంతో వచ్చినప్పుడు వీళ్ళ అడ్రస్ మా వల్ల చెప్తున్నప్పుడు వీళ్ళ అడ్రస్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో కానీ ఏ ఏరియాలో కానీ. అండ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ జరిగింది. ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ వాళ్ళ ఫేమస్ కానీ అన్న ఇలాగ మాకు ఇంత ఇవి ఉన్నాయి, ఏదైనా వాయిస్ అవుట్ చేసి ఒక పెద్దోళ్ళ మీద ఏదైనా మాట్లాడితే స్ట్రైక్లు వేస్తారు, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇంతకు ముందు కూడా జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి అన్న. నేను అప్పుడే చెప్పాను, సో మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఇలా బెదిరింపు కాల్స్ ఇలా వచ్చే వాళ్ళకి ఐక్య అనే సంస్థ మీకు నిలబడుతుంది. మీరు తప్పకుండా తీసుకొస్తే మేము చట్ట ప్రకారం దాన్ని అందరూ ముందుకు తీసుకెళ్తాము. మీరు ఫ్రీడమ్ ఆఫ్ రైటింగ్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని దాన్ని ఎవరిని ఆపేదానికి అధికారం లేదు. సో సర్టన్ థింగ్స్ ఇలాంటి వాటిలో వీఆర్ ఆల్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఆన్ దిస్ అన్న. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. నేను యాక్టర్ అన్నా దాదాపు 40% అయిందన్న. ఇట్స్ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ లార్జ్ స్కేల్ అండ్ డైరెక్టర్ హనుమారెడ్డి గారు కానీ వేణు ఆచార్య గారు కానీ నాట్ కాంప్రమైజింగ్. మొన్నే మధ్యప్రదేశ్ ఇండోర్కి వెళ్ళాము. దాదాపు ఒక 18 to 20 days షూట్ చేసాం. అద్భుతమైన, హైదరాబాద్ కంటే చల్లగా ఉంది అక్కడ. సో షూట్ చేసి అక్కడ ముఖ్యంగా అక్కడున్న ముఖ్యమంత్రి గారు అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, చీఫ్ సెక్రటరీ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ గారు, each and everyone Madhya Pradesh lo they took care of us very well, and I thank the Madhya Pradesh government and Indore government for supporting us, me and my casting crew, and without you guys it would not been easy. Thank you so much. I challenge Mike Chalakari for your helping చేస్తున్నారు. వాట్ ద ఫిష్ అన్ఫార్చునేట్లీ నాట్ హ్యాపెనింగ్ అండి. అప్పుడు జరగాల్సింది డ్యూ టు నేను సత్య వినిల్ కిషోర్ అందరూ బాగా ఎక్సైట్ అయిన స్క్రిప్ట్ అది. ఇట్ వాజ్ డార్క్ కామెడీ, బట్ ఇట్ వాజ్ 2 సీజన్ లో చేయాల్సింది. అప్పుడు కొంతమంది కాస్టింగ్ క్రూ లో లాస్ట్ మినిట్ లో వీసా ప్రాబ్లమ్స్ వచ్చి కెనడాకి ఇక్కడికి, సో 2 సార్లు అయింది. 6 months టైం పీరియడ్ వి ట్రైడ్, అన్ఫార్చునేట్లీ ఇట్ హ్యాపెన్.